ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సంకల్పమైన వికసిత్ భారత్ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ధ్యేయమైన స్వర్ణాంధ్రను సాకారం చేయడంలో అత్యున్నత మానవ వనరుల పాత్ర కీలకమని, అది నాణ్యమైన విద్య, మెరుగైన వైద్యం ద్వారానే సాధ్యమవుతుందని రాష్ట్ర 20 సూత్రాల కార్యక్రమ అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ తెలిపారు. శనివారం కలెక్టరేట్ వివేకానంద సమావేశ హాల్లో 20 సూత్రాల కార్యక్రమం చైర్మన్ లంకా దినకర్, జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్లతో కలిసి వైద్య, ఆరోగ్యం, విద్యాశాఖల పథకాలు, వీబీజీ రామ్జీ అమృత్ 1.0, అమృత్ 2.0, జల్ జీవన్ మిషన్, పీఎం సూర్యఘర్, పీఎం కుసుమ్ పథకాల అమలు ప్రగతిపై ఆయా శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ పాల్గొన్నారు. పర్యాటకుల్ని ఆకట్టుకోవాలంటే తీసుకోవాల్సినటువంటి చర్యలు, మౌలిక సదుపాయాలు మాట్లాడినాయి. ఏదైతే పూర్తిగా మాత శక్తిపీఠ దర్శనం తర్వాత అక్కడికి ఆ దేవాలయము దాని చుట్టూత ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి నమస్కారాలు. కాకినాడ జిల్లాకి సంబంధించి సమీక్ష నిర్వహించడానికి రెండవసారి రావటం జరిగింది. గత సంవత్సరం మొదటిసారి రావటం జరిగింది. గత సంవత్సరం వచ్చినప్పుడు ఉపాధి హామీకి సంబంధించి, పీఎం ఆవాస్ యోజనకి సంబంధించి, పీఎం గ్రామీణ సడక్ యోజనకి సంబంధించి, అదేవిధంగా నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్కి సంబంధించి, పీఎం సూర్యఘర్, అమృత్, జల్ జీవన్ మిషన్, ఆ విధంగా టూరిజంకి సంబంధించినటువంటి అంశాలని చర్చించడం జరిగింది. పరిశ్రమలకి సంబంధించినటువంటి అంశాలని చర్చించడం జరిగింది. ఆ సమీక్ష ఏదైతే చేశామో వాటికి సంబంధించినటువంటి యాక్షన్ టేకింగ్ రిపోర్ట్స్ కూడా కొన్ని అంశాలని ప్రస్తావించడం జరిగింది. ముఖ్యంగా అమృత్ 1కి సంబంధించి గతంలో సమీక్ష చేసినప్పుడు పరిస్థితి ఎట్లా ఉందో అది అలాగే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అమృత్ 2 ఇప్పుడు రావటం జరిగింది. ఆ కోఆర్డినేషన్ కానీ, ఆ వర్క్ కంప్లీషన్కి సంబంధించిన అంశంలో అధికారులని గట్టిగా మాట్లాడటం జరిగింది. ఎందుకంటే 1కి సంబంధించి 1 ఇయర్ కింద సమీక్ష చేసుకొని గ్యాప్స్ ఏమయ్యో ఐడెంటిఫై చేసిన తర్వాత అవే గ్యాప్స్ కొనసాగుతూ ఇప్పుడు అమృత్ 2 మొదలు అవటం అనేటటువంటిది అన్నప్పుడు ఆ నిర్లిప్తత అనేది ఉండకూడదు. ఎందుకంటే దాదాపు 30 కోట్లలో 10 కోట్ల రూపాయల వరకు ఖర్చు పెట్టేయటం జరిగింది. దాన్ని పూర్తి చేయాలంటే మిగతా డబ్బు పెట్టడం ద్వారా దాన్ని ఆ సేవని, ఆ సర్వీస్ని ప్రజలకి అందించే అవకాశం ఉన్నా కానీ దాన్ని డిలే అవుతున్నటువంటి నిర్లిప్తతని ఏమాత్రం అది మంచిది కాదు అనేటటువంటి ఉద్దేశాన్ని అధికారులతో మాట్లాడడం జరిగింది. ఇవాళ అయితే మెయిన్ పర్పస్ ఇవాళ యొక్క ఈ సమీక్ష తీసుకున్నటువంటి సబ్జెక్ట్ అంటే విద్యా వైద్యం మీద ప్రముఖంగా తీసుకోవటం జరిగింది. ఎందుకంటే విద్యా వైద్య అనేటటువంటిది వాటి లక్ష్యాలను ఏదైతే ఉందో వాటి సాధనలో కాకినాడ లాంటి ఒక ప్రోగ్రెసివ్ డిస్టిక్ ఇది. ఇటువంటి జిల్లా అగ్రగామిగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సంకల్పం వికసిత భారత్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి జయం స్వర్ణాంధ్ర ఏదైతే ఉందో అది సాధించాలంటే అత్యున్నతమైనటువంటి మానవ వనరులు విద్య ద్వారా మాత్రమే సాధ్యం. కాబట్టి విద్య ద్వారా సంబంధించి కేంద్ర మరియు రాష్ట్ర పథకాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి పథకాల అమలు తీరు మీద ఇవాళ సమీక్ష నిర్వహించడం జరిగింది. విద్యతోటి ఒక అత్యుత్తమైనటువంటి మానవ వనరులుగా ఏర్పడిన తర్వాత ఆరోగ్యం అనేటటువంటిది సక్రమంగా ఉన్నప్పుడు మాత్రమే వికసిత భారత్కి కానీ స్వర్ణాంధ్రకు కానీ కళ సాకారం అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వైద్యానికి సంబంధించినటువంటి హెల్త్కి సంబంధించినటువంటి సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ అయితేనేమి, కేంద్ర ప్రాయోజిత పథకాలు అయితేనేమి, రాష్ట్ర పథకాలకి సంబంధించినటువంటి అంశాల మీద సమీక్ష తీసుకోవడం జరిగింది. అలాగే వీబీజీ రామ్జీ రేపు జూలై 1వ తారీఖు నుంచి అమలు కాబోతున్నటువంటి గ్రామీణ ఆస్తుల కల్పనకు సంబంధించి దానికి ఏ విధంగా అధికారులు సంయుక్తమవుతున్నారు, ప్రజలకి కొంతమంది ఎవరైతే అపోహలు సృష్టించాలని ప్రయత్నం చేస్తున్నారో వారిని ఏ విధంగా వాస్తవాలతోటి ప్రజల్ని సంయుక్తపరిచేదానికి తీసుకోవాల్సినటువంటి కార్యాచరణ, ప్రణాళిక, అలాగే వివిధ శాఖలతోటి కన్వర్జెన్స్ అనుసంధానం కావటం ద్వారా గరిష్ట మేలు జరిగేటటువంటి విధంగా వీబీజీ రామ్జీ తోటి కార్యాచరణ ఏ విధంగా ఉండాలి, ప్రణాళిక ఏ విధంగా చేసుకోవాలనేటటువంటి అంశాన్ని అధికారులతోటి ఈ సమీక్షలో తీసుకోవడం జరిగింది. అలాగే పర్యాటక రంగం మీద కూడా ఇవాళ జరిగినటువంటి సమీక్షలో దాని మీద ఎక్కువగా మాట్లాడలేదు. కానీ రేపు ఉదయము పిఠాపురము ఏదైతే పూర్తిగా మాత శక్తిపీఠం దర్శనం
తర్వాత అక్కడికి ఆ దేవాలయము దాని చుట్టూతా ఆధారితంగా ఏ విధంగా పర్యాటకంగా అభివృద్ధి చేయాలి అనేటటువంటి దాని మీద అక్కడ ఉండేటటువంటి అక్కడ పిఠాపురం అర్బన్ డెవలప్మెంట్ అధికారులని, అదేవిధంగా దేవాలయం ఈవోని, రెవెన్యూ వారిని అందరినీ కూడా అధికారులని అందరినీ కూడా అక్కడికి రమ్మని చెప్పడం జరిగింది. రేపు ఉదయం దర్శనం అనంతరం ఆ అంశాన్ని కూడా చర్చించి ఏ రకమైనటువంటి మౌలిక సదుపాయాలు, ఎందుకంటే గతంలో సమీక్షకు వచ్చినప్పుడు పర్యాటకుల్ని ఆకట్టుకోవాలంటే తీసుకోవాల్సినటువంటి చర్యలు మౌలిక సదుపాయాలు ఏంటని మాట్లాడడం జరిగింది. దానికి సంబంధించి పురోగతి అడుగుపడినట్టు నాకు అనిపించలేదు. కాబట్టి దాని మీద కూడా అధికారులను అక్కడికే వెళ్ళి అక్కడ కూర్చొని దాన్ని మాట్లాడి ప్రభుత్వానికి ఒక నివేదిక ఇవ్వాలి అనేటటువంటి దాన్ని, ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వారు ఏదైతే స్పిరిచువల్ టూరిజం ఏదైతే ఉందో, ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రాలుగా రాష్ట్రాన్ని చేయాలనే దానికి వారు నాయకత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కార్యాచరణ తీసుకోమని ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ అంశాన్ని కూడా ఈ చాలా కీలకమైనటువంటి ఒక దేవాలయము చుట్టూతా అనేక దేవాలయాలతోటి అనుసంధానం చేయడానికి అవకాశం ఉంది కాబట్టి ఆ అంశాన్ని కూడా వారి దృష్టికి తేవడానికి రేపు అక్కడ ఒక సమీక్ష తీసుకుని వారికి ఇవ్వడం జరుగుతుంది. ఆ నివేదికని జాతీయ ఆరోగ్య కమిషన్, నేషనల్ హెల్త్ మిషన్ అమలు చేస్తున్నటువంటి రకరకాల పథకాలు ఏ విధంగా అమలు జరుగుతున్నాయి అనే దాని మీద కూలంకుషంగా ఈ సమీక్షలో తీసుకోవడం జరిగింది. అలాగే ఆయుష్మాన్ భారత్, ఎన్టీఆర్ వైద్య సేవల్ని విస్తృత స్థాయిలో అమలు చేసేటటువంటి విధంగా ఈ జిల్లా ఏదైతే కాకినాడ జిల్లా ఉండాలి అనేటటువంటి దాన్ని తీసుకోవటం జరిగింది. ఒక ఆశ్చర్యకరమైనటువంటి ఒక విశ్లేషణ, ఇవాళ అమలవుతున్నటువంటి ఎన్టీఆర్ వైద్య సేవ గతంలో ఆరోగ్యశ్రీ అని కానీ రకరకాల పేర్లతోటి 16 సంవత్సరాల నుంచి అమలవుతూ ఉంది. ఒక్క కాకినాడ జిల్లాలో ఇప్పుడున్నటువంటి 7 అసెంబ్లీ పరిధిలో ఉన్నటువంటి కాకినాడ జిల్లాలో 2007-8లో ప్రారంభమైనటువంటి ఈ పథకము అంటే 16 సంవత్సరాలు దాటి దాదాపు 18 సంవత్సరాలు, ఇప్పుడు 25-26 అంటే 18 సంవత్సరాలు. దీనిలో 2024కి ముందు 16 సంవత్సరాలని చూసుకున్నట్టయితే 16 సంవత్సరాల్లో 2024 వరకు